పూర్వకాలంలో ఒకానొక గ్రామంలో పేద బ్రాహ్మణుడు ఒకడు ఉండేవాడు. అతనికి కురీపి అయిన భార్య కలదు. అయితే అతను తనకు కురీపి అయిన భార్య లభించిందని ఎప్పుడు బాధపడుతుండేవాడు. అయితే అతను సూర్య భగవానుడి భక్తుడు. రోజు ఉదయం సంధ్యావందనం చేసేటప్పుడు తనకు వరాలు ఇవ్వాల్సిందిగా ప్రార్థించేవాడు. అయితే అతని భక్తికి మెచ్చిన సూర్యుడు అతనికి ఒకరోజు దర్శనమిచ్చి 3 కొబ్బరికాయలు ఇచ్చి, దీన్ని 3 వరాలుగా భావించి ఒక్కొక్క కొబ్బరికాయని కొట్టి ఒక్కొక్క వరాన్ని కోరుకో అని చెప్పాడు. ఏక సమయంలో కోరనవసరం లేదు, నీకు ఎప్పుడైతే అవసరం అవుతుందో అప్పుడు కోరుకో అని వరమిచ్చి అదృశ్యం అవుతాడు. ఆ పేద బ్రాహ్మణుడు దీనికి ఎంతో సంతోషించి ఆ 3 కొబ్బరికాయలను తీసుకుని వెళ్తుండగా మార్గ మధ్యలో నదిలో నీటిని తోడుతున్న అతని భార్య కనిపించింది. ఆ యొక్క ఎండ వేడికి ఆమె మరింత అసహ్యంగా కనిపించింది అతనికి. అయితే ఆ బ్రాహ్మణుడు ఉండబట్టలేక ఒక కొబ్బరికాయను కొట్టి తన భార్య అతిలోక సుందరిగా మారిపోవాలని కోరుకుంటాడు. వెంటనే అతని భార్య అతిలోక సుందరిగా మారిపోతుంది. అయితే ఆ దారిని వెడుతున్న మహారాజు ఆమెను చూసి, అందగత్తె ఇక్కడ ఉండవలసింది కాదు, తన అంతఃపురంలో ఉండవలసిందిగా కోరుచు ఆమెని తన రథంలోకి ఎక్కించుకుంటాడు. అది చూసిన బ్రాహ్మణుడికి ఒళ్ళు మండి ఆమెను ఎలుగుబంటిగా మారిపోవాలని 2వ కొబ్బరికాయని కొడతాడు. అది చూసి షాకైన మహారాజు ఇదేదో మంత్రగతిలా ఉందని భావించి ఆమెను అక్కడి నుంచి తోసివేస్తాడు. అయితే ఎలుగుబంటి రూపంలో ఉన్న బ్రాహ్మణుడి భార్య ఆ బ్రాహ్మణుడి వైపు దూసుకువస్తూ ఉంటుంది. తన వైపు వస్తున్న ఎలుగుబంటిని చూసి భయపడిన పేద బ్రాహ్మణుడు వెంటనే 3వ కొబ్బరికాయను కొట్టి ఈ ఎలుగుబంటి మరలా తన కురూపిని అయిన భార్యలాగే మారిపోవాలని కోరుకుంటాడు. వెంటనే ఆ ఎలుగుబంటి పూర్వంలాగానే కురూపి అయిన భార్యగా మారిపోతుంది. దేవతలు వరమిచ్చినా సరే ఉపయోగించుకునే నేర్పు ఆ పేద బ్రాహ్మణుడికి ఎలా లేదో, అవకాశాలు వచ్చినా సరే వాటిని ఉపయోగించుకునే నేర్పు మనకి లేనప్పుడు అవకాశాలు ఎన్ని వచ్చినా సరే అది వృధా అవుతాయి. జై శ్రీరామ్.